దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు ఈ ఉదయకాలం ముందు తెలియజేస్తున్నాను. దేవుడు మన కోసం ఇచ్చిన ఈ వాగ్దానాన్ని ఈ దినమందు మనం ప్రత్యేకంగా ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ ఉదయకాలము ఈ వాగ్దానము మీ జీవితములో నెరవేరునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు, అలాగే చాలా బలముగా ఆయన మాట్లాడుతున్నాడు. చాలా మందిలో ఒక సందిగ్ధం ఉంటుంది. దేవుడు నాకు తోడుగా ఉంటే ఈ శ్రమలు ఎందుకు? దేవుడు నాకు నిజంగా సహాయం చేస్తే నాకు ఈ పోరాటాలు ఎందుకు, ఈ వ్యాధులు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు? దేవుడు నిజంగా మాతో వస్తే ఈ భయంకరమైన యుద్ధాలేంటి, ఈ ప్రమాదాలేంటి, ఎంతటి భయంకరమైన పోరాటాలేంటి అనే ఒక భయంకరమైన బాధ, వేదన, దుఃఖము, అలాగే ప్రశ్నలు మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న మీ జీవితాల్లో కూడా మిమ్మల్ని ఈ ప్రశ్నలు వెంటాడుతున్నాయేమో. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఈ మాట మీరు ఆలకించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమే, మీ జీవితంలో భయంకరమైన పోరాటాల మధ్యన ఒకవేళ మీరు బాధపడుతూ నిజంగా దేవుడు ఉన్నాడా అని మీరు అనుకుంటున్నారేమో. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అవును, యుద్ధము నిజం, పోరాటం నిజం, కష్టం నిజం, కానీ దేవుని వాగ్దానం అంతకన్నా గొప్పది, అంతకన్నా బలమైన సత్యము అనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. వారు యుద్ధం చేస్తారు కానీ నీ పైన వారు యుద్ధములో గెలవరు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. యుద్ధాన్ని ఆయన ఆపకపోవచ్చు, ఎందుకంటే ఆయన చిత్తం అది కాకపోవచ్చు. ఆయన యుద్ధము అడ్డుకోలేదు, నీ బాధల్ని ఆయన తీసివేయలేదు, లేకపోతే నీ యొక్క శ్రమని, పోరాటాన్ని ఆయన అడ్డుకోలేదంటే ఆయన నీతో లేడన్నట్టు కాదు. కానీ దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, నేను నీతో ఉన్నాను కనుక నీ మీద వారు విజయము పొందజాలరు అని అంటున్నాడు. ఏంటంటే ఇక్కడ మనం ఒక రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. మనకు రోగాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి అంటే ఆయన మనతో లేడని కాదు, మనతోనే ఉండి వారు నీపైన యుద్ధము గెలవకుండా, నీపైన నీ పోరాటములో విజయము సాధించకుండా వారికి అపజయము, నీకు విజయం ఇస్తూ ఆయన నిన్ను ముందుకు నడిపిస్తాడు. యుద్ధము కన్నా ఆయన ముఖ్యంగా నీకు గుర్తు చేస్తుందంటే ఆయన తోడు, ఆయన యొక్క సహాయము, ఆయన కృపను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియతముడు, చెలి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో పాప సంబంధమైన, పాపమిళితమైన ఈ లోకంలో పోరాటాలు ఉన్నాయి. కానీ ఆ పోరాటాలలో ఆయన నీతో ఉండి నిన్ను ఆయన విజేతగా నిలబెడతాడు. నీ శత్రువుని ఎంత మాత్రం నీ మీద గెలవనివ్వడు అనే విషయాన్ని నువ్వు గమనించాలని, నువ్వు అర్థం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. ప్రయత్నం చేస్తారు గెలవాలని, పోరాటం చేస్తారు నిన్ను ఓడించాలని, శ్రమ పెడతారు, కష్టపెడతారు, నిన్ను అవమానపరుస్తారు, అందరి ముందు నిన్ను చేతగాని వాడిగా, చేతగాని దానిగా నీ శత్రువులు చూపించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ద డివైన్ ప్రొటెక్షన్, ఆ డివైన్ హెల్ప్ అనేది నువ్వు గమనించగలిగితే ఆయన నిన్ను ఒక గేమ్ చేంజర్గా ఆయన నిన్ను మార్చేస్తాడు. అప్పటి వరకు వారు విజయం సాధించినట్లుగానే, అప్పటి వరకు వారు నవ్వుతూనే, అప్పటి వరకు నిన్ను అపహాస్యం చేస్తూనే ఉంటారు. నీ శత్రువులో, నీ బాధలు, నీ కష్టాలు నిన్ను ఏడిపించేవారు. కానీ అప్పటికప్పుడు దేవుడు నీ జీవితంలో ఆయన ఎంత బలంగా పనిచేస్తున్నాడో అందరికీ ఆశ్చర్యపోయే రీతిలో వారిది జయము అనుకున్న ఆ రోజే అపజయము వారి జీవితంలోనికి ఆయన రప్పించి నిన్ను విజేతగా ఆయన నిలబెడతాడు. ఎందుకనంటే ఆయన నువ్వు ఏడ్చిన చోటే నిన్ను నవ్వించేవాడు, నువ్వు ఓడిన చోటే, ఓడిపోతున్న చోటే నిన్ను గెలిపించేవాడు గనక. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. తన పిల్లలు కష్టంలో ఉన్నప్పుడు, బంధించబడి ఉన్నప్పుడు, కార్నర్ చేయబడినప్పుడు, ఇంకా పట్టేసుకుంటాము, అయిపోయారు అనుకున్నప్పుడు ఆయన ఎదురుగా ఉన్న సముద్రాన్ని రెండుగా చీల్చేయలేదా? ఎందుకనంటే ఆయన తోడు నీకుంటే నీ జీవితంలో, నీ బ్రతుకులో ఆయన వచ్చిన కష్టాన్ని చీల్చడం, వచ్చిన భయంకరమైన అడ్డుల్ని ఆయన పగలగొట్టడం నువ్వు చూస్తావు. ఎందుకనంటే ముందు నిన్ను బయటకు రప్పించి శత్రు పని అప్పుడు ఆయన పడతాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ ఉదయకాలం ముందు బలంగా ఈ మాటను, ఈ వాగ్దానాన్ని స్వీకరించు. ఆయన నీకు తోడుగా ఉన్నాడంటే
శ్రమ పని పట్టి శత్రువు పని ఆయన తర్వాత నీ జీవితంలో నువ్వు కళ్ళారా చూస్తూ ఉండగా వారి గతి ఎలా ఉంటుందో నువ్వు చూసి దేవుని నామాన్ని ఘనపరిచేటట్లుగా నిన్ను ఆయన మారుస్తాడు. ఈరోజు ఆయన సన్నిధిలో బలంగా మరింత ఓపికతో మరింత విశ్వాసంతో, అయ్యా నువ్వు నాకు తోడుంటే చాలు ప్రభువా, నా జీవితంలో ఇంకా నేను ఎలాంటి పరిస్థితులు నన్ను ఎదుర్కోగలుగుతాను అనగలిగితే ఆయన గొప్ప కార్యం చేస్తావు. ఈరోజు అట్టి అద్భుతమైన విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నీ దినమంతా ఈ సంవత్సరం అంతా అద్భుతమైన సక్సెస్ఫుల్ పర్సన్గా నేను నిలబెట్టును గాక. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. లెట్స్ ప్రే, ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి నీకు ఉందని స్తోత్రాలు. ఎంత గొప్ప మాటనైనా ఈరోజు మాతో మీరు వాగ్దానంగా ఇచ్చారు. అవును నాయనా, మా జీవితంలో పోరాటాలు ఉన్నాయి, కానీ నీ వాగ్దానం ప్రభా, నీ యొక్క అద్భుతమైన మాట, నీవు మాకు తోడుండగా అయ్యా మా జీవితాల్లో శత్రువులకు అపజయం, అయ్యా మాకు విజయాన్ని ఇస్తాను వాగ్దానం చేస్తున్నాం. ఈరోజు అపజయాల మధ్యన, కష్టాల మధ్యన నలిగిపోయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజే బలపరిచి ప్రభా మరింత శక్తితో మరింత బలముతో నిలబెట్టి ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు చూసే కృపా భాగ్యం దయచారు. అపజయాలు విజేతలుగా మీరు మార్చమని వేడుకుంటున్నాను. అయ్యా నీ యొక్క తోడు ఎంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని విడుదలను ఇస్తుందో ప్రతి ఒక్కరు కూడా గుర్తించే కృప దయచేయమని ఈ ఉదయకాల ఆశీర్వాదాలతో నింపు నడిపించి ఏ ప్రాంతము నుండి బిడ్డలు ఈ వాక్యం చూస్తున్న వారి జీవితంలో అద్భుతమైన నీ యొక్క సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మనం యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా వచ్చును గాక. ఆమెన్.